హాయ్ ఫ్రెండ్స్, రెస్టారెంట్ స్టైల్లో ప్లెయిన్ పలావ్ ఎలా చేసుకోవాలో నేను చేసి చూపించబోతున్నాను మీ అందరికీ. ముందుగా 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది బాగా వేడి చేసుకోవాలండి. బాగా ఆయిల్ వేడైన తర్వాత ఇందులో మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. సాజీరా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, బ్లాక్ ఇలాచీ, లవంగాలు, యాలకులు ఇవన్నీ కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులో ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా వేసుకోవాలి. వేసుకొని ఇవి కూడా ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనాకు, కొత్తిమీర వేసి 1 మినిట్ ఫ్రై చేయాలి. ఈ రైస్ అన్నది మీకు చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ప్రాన్స్ కర్రీ ఏదైనా సరే ఈ రైస్లో యాడ్ చేసుకోవచ్చండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒక్క కర్రీ అని లేదు, మీరు ఏ కర్రీ యాడ్ చేసినా సరే ఈ రైస్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను 1 కేజీ రైస్ చేస్తున్నానండి. 1 కేజీ రైస్ అంటే నాకు 4 గ్లాస్ వచ్చినాయి. నేను ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ రైస్కి వచ్చేసి 2 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. క్వాంటిటీ అన్నది 4 గ్లాస్కి 8 గ్లాస్ వాటర్ వేసాను ఇందులో. ఇప్పటికి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ అన్నది ఒక 10 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. వాటర్ బాగా మరిగినాక కొంచెం కసూరి మేతి వేసుకోవాలండి. కసూరి మేతి క్వాంటిటీ అన్నది నేను 1 స్పూన్ వరకు వేసుకున్నాను. ఇప్పుడు నీళ్ళు బాగా మరిగించాలండి. మొత్తం ఆ ఎసరంతా బాగా మరగాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకునేటప్పుడండి రైస్ మనం వడకెట్టుకోవాలి. బాగా నీళ్ళు అన్నది లేకుండా, వాటర్ అన్నది లేకుండా వడకట్టుకొని మనం రైస్ అన్నది వేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఒక్కసారి రైస్ మొత్తం కలుపుకొని సాల్ట్ అన్నీ చెక్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించాలి. నా ఛానల్ని మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. చూసారుగా ఫ్రెండ్స్, 10 నిమిషాల తర్వాత మనకి రైస్ అన్నది ఇలాగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన రైస్ని నేను ఇప్పుడు దమ్ చేసుకుంటున్నాను. రైస్ అన్నది దమ్ చేయాలి ఒక 10 నిమిషాలు. ఇలా ఒక 10 నిమిషాలు రైస్ దమ్ చేస్తే సరిపోతుంది. మనకి ప్లెయిన్ పలావ్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, ప్లెయిన్ పలావ్ అన్నది ఎంత బాగా రెడీ అయిందో. ఓకే ఫ్రెండ్స్, నాలాగా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.